మీ దొంగ బుద్ధి పాలించుకున్నారు కాదు, కూతురింట్లో కూడా దొంగతనమేనా? ఎవరు? మేం కాదు. మీరా దొంగతనమే ఉందిరా, ఒక్కసారిగా తినలేక దాచుకుంటున్నాను అంతే. ఏంటి ఈ సామాననే? మనం పెళ్లికి ఒట్టి చేతులతో వచ్చాం. ఇవన్నేంటి? అయ్యో మిఠాయి. ఈ మిఠాయిలు ఎందుకే? అబ్బా తిన్న వరకు తింటాం, మిగతావి కొట్లు అమ్ముకుంటాం. వీళ్ళ వల్ల మన కొట్టు ముండ మొయ్యలేదు. ఆహా, మూడుకు దగ్గర పెళ్ళామండి. ఈయన తినడానికి దాస్తే ఆవిడ అమ్మకం వరకు వెళ్ళిపోయింది. ఆది దంపతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగా ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగానే ఉంది, కానీ నలుగురు చూసి మొఖాన్ని కాండ్రించి ఉమ్మేక ముందు ఇవన్నీ సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్. అబ్బా మీరు ఊరుకోండి. కనీ పెంచిన కూతుర్ని అత్తారింట్లో వదిలిపెట్టేటప్పుడు ఎలా మసలు కావాలో చెవులు వేసిపోవద్దు. అయితే త్వరగా దిగులు. అమ్మాయి ఇచ్చింది, అమ్మాయి ఇచ్చింది. అమ్మా లలిత, పిలిచావమ్మా? చూడమ్మా, మేము బయలుదేరుతున్నాం. నీకు పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకున్నాం. ఇక మీదట నీ భర్తే నీకు దైవం, పతియే ప్రత్యక్ష దైవం. అయ్య బాబాయ్, ఏమైందండి? ఏడు పడుకుని గట్టిగా లాగరా. ఎందుకండి? పులుసు పతియే ప్రత్యక్ష దైవం అంటుంటేను గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. చెప్పే 4 మాటలు జాగ్రత్తగా చెవిలో వేసుకో. ఏ విషయానికైనా తలూపుటం గాని సర్దుకుపోవటం గాని చేయకూడదు. సతీ సావిత్రిలా పోజు కొట్టే మీ తోటికోడలుంది చూడు, దాంతో ఎడ్డమంటే తెడ్డమనాలి. అమ్మాయి లలిత అంటే ఏమే లక్ష్మీ అనాలి. ఇలా రామ్మా అంటే ఏ నీ కాళ్ళు పడిపోయాయా అనాలి. నువ్వు వంటగదిలో అడుగు పెట్టకుండానే అది చేసిన ప్రతి వంటకు వంకలు పెట్టాలి. మీ ఇద్దరి మధ్య గొడవలు సర్దలేక మీ ఆయన వేరంటి కాపురం పెట్టాలి. అతను నీ మాట వినకపోతే అతను గదిలోకి వచ్చినప్పుడు అలా ఎండబెడితే ఎలాంటి మొగుడైనా దిగొస్తాడు. దానికి ఉదాహరణ నేనేనమ్మా. ఆ మాట నిజమేనండి, ప్రమాణ పూర్తిగా ఇందులో కలిసి లేదు. నేను గిన్నెలో శనగపప్పు పెట్టి పంపిస్తా, నువ్వు ఆ గిన్నెలో ఉంగరాలు గొలుసులు అన్నీ పెట్టి పంపించు. ఇంట్లో సామానంతా లక్ష్మి తన పుట్టింటికి తీసుకెళ్తుందని మీ ఆయన దగ్గర గొడవ పెట్టు. చాలు ఎన్నోర్మే, ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. నీలాగా ప్రతి తల్లి కూతురికి ఇలాంటి ఉపదేశాలు ఇస్తే కాపురాలు కూలిపోతాయి. లలిత, నిన్ను అమ్మ అని పిలవడానికి సిగ్గుగా ఉంది. నిన్ను నేనే కాదు, దేవుడు కూడా మార్చలేడు. నీ నీడ పడితేనే పచ్చి గడ్డి కూడా భగ్గుమంటుంది. నిన్ను జన్మలో మార్చలేం. నీకే కాదు, నాన్న కూడా చెప్తున్నాను. ఈ క్షణం నుండి ఇల్లు నాది. ఈ ఇంటి మంచి చెడ్డలు కష్ట సుఖాలు నావే. ఈ ఇంటి శత్రువులు నాకు శత్రువులే. అర్థమైందా? మీరు నన్ను మర్చిపోండి. కన్న మమ్మకారం అంటూ కాకమ్మ కబురుతో మళ్ళీ ఇంటికి రాకండి. అంతగా నన్ను చూడాలనిపిస్తే కబురు చేయండి, నేను వస్తాను. వెళ్ళండి, మూట కట్టుకున్నామని తీసుకుని బయటకు నడవండి. మీ చెప్పుడు మాటలతో నన్ను ఇంట్లో ఒక దోషం చేయాలని ఎప్పుడు ప్రయత్నించకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నోటితో చెప్పింది చాలక పులుసు చెప్పుతో సమాధానం చెబుదామని ఆ చెప్పు కోసం లోపలికి వెళ్ళిందేమో. చూసారా, ఇది నా కూతురేనా? నా కడుపునే పుట్టిందా? తల్లిని పట్టుకుని ఎన్ని అనరాని మాటలందో చూసారా? నాకు అదే డౌట్ గా ఉంది. ఇది నా కూతురేనా లేక ఏమన్నా కల్తీ జరిగిందా అని. ఏమే నువ్వు నిజం చెప్పు. చాలండి, మొగుడు సచ్చి ఒకటి ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి కొంగ పట్టుకొని లాగట్ట. అట్టా ఉంది మీ కథ. పదండి. పదా. అక్క, నేను మాట్లాడుతాను, చెప్తావా? ఏంటమ్మా? ఈ ఇంటికి నేనెవరిని? కోడలివి. అంతేకాదు, నీకు తోటి కోడల్ని. అన్నిట్లోనూ నాకు హక్కులున్నాయి, అవునా? అవును. అలాగే ఇంటి బాధ్యత కూడా నా మీద ఉంది కదా. నన్నెందుకు ఏ పని చేయనివో? పొద్దున్న 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని పనులు నువ్వే చేస్తే మరి నేనేం చేయాలి? విజయ్ వెనకాలే ఉండి అతనికి ఏం కావాలో చూసుకోవాలి. అలాగే, నువ్వు వెళ్ళి నీ శ్రీవారితో కబుర్లు చెప్తూ ఉండు, మిగతా పని నేను చేస్తాను. మీ బావగారితోనా? ఆయన దర్శనమే నాకు దొరకదు. ప్రజల కోసం అహర్నిశలు తిరిగే ఆ పాదాలు ఉదయం లేవగానే చూస్తాను, మళ్ళీ రాత్రి ఏ వేళకో, అంతే. అక్క, అవునమ్మా, ప్రతి ఆడది దేవుళ్ళంటి భర్త కావాలని కోరుకుంటుంది. కానీ నిజంగా భర్తే దేవుడైతే భరించడం కష్టం. నేను సగటు ఆడదాన్ని. అనుక్షణం భర్త చుట్టూ తిరగాలి, అనురాగపూరితమైన వారి మాటలు వినాలి అని నా ఆశ. అందుకు నేను పెట్టిపుట్టలేదు. కనీసం నువ్వైనా నీ భర్తకు దగ్గరగా ఉండాలని నా కోరికమ్మా. వెళ్ళు. నేను ఇలా పని నీ మీద వదిలిపెట్టి నా భర్త వెనకాలే పడి తిరుగుతుంటే బావగారు నా గురించి ఏమనుకుంటారు? వారికి నా మీద ఏ రకమైన దురభిప్రాయం కలగకముందే
నాకు సగం పని అప్పచెప్పు. సగమే కర్మ, పూర్తి పని అప్పగిస్తాను. తోటి కోడలిగా కాక తోడబుట్టిన చెల్లిగా నువ్వు ఇంటికి వచ్చాక ఇక నాకెందుకీ బాధ్యత? ఇవన్నీ నాకొద్దు. పని నాది, పెత్తనం నీది, అంతే. పని చేసే వాళ్లే పెత్తనం కూడా చేయాలి. మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఇది నీ ఇల్లు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. అక్క అక్క లల్లి లల్లి లాలి లల్లి లాలి లాలి. ఆ! ఎవరి గురించి తల్లదంటున్నా? ఎవరి గురించో ఎందుకు కలలు కంటానమ్మా? నీ గురించే. ఇలాంటి కబుర్లతో తడుపు నిండుతుందా? మరి అలాంటి కబుర్లతో కడుపు నిండుతుందమ్మా. నీతో సిగ్గులేదు? సిగ్గా? సిగ్గు నాకే కాదు, మా యజమానికి, మా అమ్మగారికి, మా ఇంట్లో ఎవ్వరికి సిగ్గులేదు. మీ యజమాని ఊర్లో లేడా? ఊళ్ళో ఉంటే నీకోసం కబురు ఎందుకు పెడతానమ్మా? దా తెరు. ఇదిగో హార్లిక్స్, ఇది వాడు. సన్నగా ఉన్నావు కదా, బాగా లావుతావు. ఇదిగో సబ్బు, ఇది బరబర రుద్దు, రుద్దితో మంచి వాసన వస్తుంది. ఇదిగో కాల్గెట్టు, ఇది పళ్ళకు వాడు, లేకపోతే కంపు కొడుతుంది. ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది కూడా తీసుకో. చెత్తరంట, చెత్తర, కొత్తర, గత్తర, అది. అది ఇదేంటి జడలా చిక్కిపోయింది? నేను ఇచ్చిన కేశవర్ధని వాడటం లేదా? కావాలంటే తీసుకో. ఇంకా 4 కేశవర్ధలు ఇవ్వరా? ఇవ్వరా? ఏంటి బేరాలు లేకపోయినా సరుకు తగ్గిపోతుంది, గల్లా పెట్టులో డబ్బులు రావట్లేదంటే నేను ఆలోచిస్తున్నా. కారణం ఇదన్నమాట. కేసీ వర్ధనిస్తానన్నా. వదలను. నా పిల్లని నేను ముద్దు పెట్టుకుంటాను, ఏమైనా చేసుకుంటాను. సిగ్గెందుకు? ఏమండి, అంతేనా? పగలు రాత్రి ఇదే ధ్యాస, నీకు ఇంకేం పని లేదా? అవును, అసలు చాలా ముఖ్యమైన పనే ఇది. పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకూడదట. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? లేచాను అనుకో, నా గురించి తప్పుగా అనుకుంటారు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అని పాటలు పాడతారు. ముందు నా నోరు తీపి చేయవా? తీపి చేస్తే వదిలిపెడతావా? అలా అలా నన్ను అల్లుకుపో. అబ్బా, ముద్దిస్తావు అనుకుంటే తోసేసావేంటి? అయ్యో, ఎసరు మరిగిపోతుంది, దయచేసి నన్ను వదులు. ఎసరు కంటే నేను ఎక్కువ మరిగిపోతున్నా, నాకంటే అదే ఎక్కువ. వదులు వదులు. వదలను. వదలమంటున్నా. పెళ్ళయ్యాక కూడా షరతులు పెడుతున్నావా? అన్ని నీకు నీ బాబుద్దులే వచ్చాయి. నిజమే, నా గురించి జనం అంతా అలాగే అనుకుంటున్నారు. మీ ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొట్టడానికి వచ్చానని, స్వర్గం లాంటి ఇంటి నరకంగా మారుస్తానని. కనకయ్య కూతురుగా నాకంత చెడ్డ పేరుంది. ఈ ఇంటి కోడలుగా చెడ్డ పేరు పోగొట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంతేకాని పగలు రాత్రి నీ చొక్కా పట్టుకుని తిరుగుతుంటే జనం అనుకునే మాటే నిజమని అక్క బావ అనుకోరు. లలిత. అవును విజయ్, ఊర్లో అందరూ అనుకుంటున్న మాటలు నిజం కావని, నేను ఈ ఇంటికి తగ్గ కోడలేనని అక్క బావకు నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం నాకే కాదు, నీకు కూడా ఉంది విజయ్. స్వర్గం లాంటి ఇల్లు మనిద్దరి వల్ల నరకంగా మారకూడదు. అమ్మా లలిత, ఇలారా. ఎసరు మరిగిపోతుంది, ఇప్పుడే వస్తాను బావగారు. ఈలోగా నా ఆనందం ఆవిరైపోతుంది. ఒక్క క్షణం ఇలా రామ్మా. నువ్వు ఇంటికి కోళ్ళవి మాత్రమే కాదమ్మా, కూతురువు కూడా. ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురు చూస్తున్న మాకు దేవుడు నీ రూపంలో కూతుర్ని పంపించాడు. మాకు పిల్లలు లేని లోటు తీర్చాడు. 1000 ఏళ్లు సుఖంగా వర్తిల్లు. నేను చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? నా మాట వినవా? నీ మాట నేను వినకపోవడం ఏంటక్క? వింటున్నట్టు నాటకం ఆడుతున్నావు, విజయ్ని ఆడిస్తున్నావు, అవునా? విజయ్ ఎప్పుడు నేను తన దగ్గరే ఉండాలంటాడు. ఎలా కుదురుతుందక్క? కుదరాలి. భర్తకు ఆనందం పంచివ్వటం ఆడదాని మొదటి బాధ్యత. సరే, ఒక పని చేద్దాం. 4 రోజుల పాటు ఏదన్నా ఊరెళ్తే నువ్వు అన్నట్టు భర్తతో ఆనందంగా గడపచ్చు. అలాగేనమ్మా, మీ బావగారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. వెరీ గుడ్. వాళ్ళ సంతోషం కంటే మనకు కావాల్సిందే ఉంది. ఇవాళ ఏర్పాట్లు పూర్తి చేయిస్తాను. విజయ్, విజయ్. ఏమిటన్నాయా? రైట్, నువ్వు 10 రోజుల పాటు మీ ఆవిడని తీసుకుని నీ ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళి షికార్లు కొట్టొచ్చాయి. ఇవాళ బయలుదేరు. ఓకే అన్నయ్య. విజయ్,
అన్నకు తగ్గ తమ్ముడివి. చెప్పగానే బయలుదేరుతున్నావు, డబ్బక్కర్లేదా? అన్నం కాక ప్రేమ తిని బ్రతుకుతారా? ఇదిగో 10,000. ఈ డబ్బులో మళ్ళా మిగిలిందని తీసుకొచ్చావో నడ్డి విరిగిపోతుంది, జాగ్రత్త. తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. ఏయ్, ఏంటిది? వదలా. వదలను. వదలా అంటే? వదలను. సర్లే కాని ఇదిగో 10,000 అన్నయ్య ఇచ్చాడు హనీమూన్ కి చెక్కేమని. మన ఇద్దరినా? నేను రాను. ఏ ఎందుకని? అక్కర అందే, నేను రాను. వదినా సర్లే, వాళ్ళతో పెట్టుకుంటే మనం హనీమూన్ కి వెళ్ళినట్టే. ఎందుకని? అన్నయ్య రాందే వదిన ఇల్లు కదలదు. ఆయన కూడా రావాల్సిందే, అందుకే ప్రోగ్రాం పెట్టింది. అన్న వదిన మనతో వస్తారా? రప్పించాలి. ఇద్దరిని ఒకే గదిలో పెట్టి తాళం వెయ్యాలి. ఇద్దరిని ఒక గదిలోనా? ఎందుకు? ఓహో, ఏం తెలియనట్టు. తెలియదు కనుకనే అడిగేది. డిగ్రీ ఎగ్జామ్ నువ్వే రాసావా, కాపీ కొట్టావా? డిగ్రీ ఎగ్జామ్ లో ఇలాంటివి ఉండవు. ఓ అర్థమైంది అర్థమైంది. అర్థమైతే వాళ్ళని రమ్మని చెప్పు. ఛీ, నేను చెప్పను, నాకు సిగ్గు. నువ్వే చెప్పు. అంటే నేనన్న సిగ్గులేని దాన్ని? అది కాదు, నువ్వైతే. కాదు, నువ్వే చెప్పాలి. 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 ఏమిటా ఎలా పడ్డావు? ముఖానికి ఏమిటది? ముఖాన ఏముంది? ఇది కొబ్బరి పచ్చడి. లలిత రుచి చూడమని ఇచ్చింది. నాలుగుతో కాకుండా ముఖంతో రుచి చూస్తున్నావురా నువ్వు? థ్యాంక్ యూ వదిన. ప్రయాణం ఎప్పుడు? వదిన ఎప్పుడంటే అప్పుడే. ప్రయాణానికి వదినకి సంబంధం ఏమిటో? వదిన రాందే. లలిత ఏ ఊరు రాదట, తనకి భయం అట. నువ్వు ఉన్నావు కదరా, భయమే ఉంది. ఏమ్మా లలిత, మీ ఇద్దరం వచ్చినా మళ్ళీ మీ అక్కెందుకు? తోడుంటారని. అవునవును, వదిన వస్తే బాగుంటుంది. లక్ష్మి, నువ్వు తోడు వెళ్ళు. నేనా? అవును. మీరు రాందే అక్క మాత్రం ఎలా వస్తుంది? అక్క రాకపోతే నేను వెళ్ళను. నేను ఎక్కడికి రాలేనమ్మా, ఊళ్ళో బోళ్ళు పనులున్నాయి. మీ బావగారికి కుదరదులేమ్మా, మీరు వెళ్ళండి. కుదరకపోతే మేము మానేస్తాం. మా అదృష్టం ఇంతే అనుకుంటాం. అంత మాట ఎందుకులే అమ్మా లలిత, అందరం కలిసే వెళదాం. యా!